నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, కృష్ణా జలాల మీద తెలుగు రాష్ట్రాలకి మధ్య చిచ్చు రగులుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన పార్టీలపై తమ్మినేని వీరభద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అటు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఏమైతే ఆరోపణలు చేస్తుందో, ఏమైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందో దాన్ని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా బీజేపీ కూడా మతాల మధ్య, అదేవిధంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కావాలనే బీజేపీ ప్రభుత్వం ఇలాగా దీనికి దారితీస్తుంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కానీ మేమంతా తెలుగులో ఒకటే, మేమందరం కూడా కలిసి ఉండాలని అయితే మాట్లాడుతున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన హామీల కోసం ఇద్దరం కూడా పోరాడాలి ఖచ్చితంగా అంటూ చెప్తున్నారు. సో నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా సమ్మె చేస్తామని తమ్మినేని వీరభద్రం ఒక హాట్ కామెంట్స్ అయితే చేస్తారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ఒక రకంగా కృష్ణా జిల్లాల మీద వార్ జరుగుతుంది రెండు జిల్లాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య. ఇప్పుడు సిపిఐ ప్రధాన పార్టీ ఎమ్మెల్యే ఈ రకమైన ఇద్దరం కూడా ఒకటే, తెలుగు రాష్ట్రాల ప్రజలు భౌతికంగా ప్రాంతీయపరంగా విడిపోయినా కానీ మేమిద్దరం ఒకటే అని మాట్లాడతాం. ఏ విధంగా చెప్పుకోవచ్చు అసలు దీన్ని? వరుణ్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయినా సరే తెలుగు ప్రజలు కలిసి ఉండాలని చెప్పేసి చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో, ఈరోజు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకోసం కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా బీజేపీ యోచిస్తూ అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి కృష్ణ జలాల మీద కూడా ఒక రకమైనటువంటి అడ్డుకునేందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కూడా కృష్ణ జలాల విషయాన్ని కూడా తాత్సారం చేస్తూ ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాలు వేరైనా సరే తెలుగు ప్రజలు ఒక్కటే అనే విధంగా ప్రజలందరూ ఏకంగా ముక్తకంఠంతో ఏదైతే తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దానికి అనుకూలంగా రాష్ట్రం ఆ పాలక వర్గం కృషి చేయాలని చెప్పేసి, దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి కూడా కీలకమైనటువంటి అంశాలు కూడా చేశారు. అంటే ఫిబ్రవరిలో తారీఖున నల్లగొండ కేంద్రంగా బీఆర్ఎస్ పాలక వర్గం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానంగా ఏది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఏమాత్రం కూడా కృష్ణ జలాల విషయంలో మాట్లాడిన ప్రభుత్వం ప్రస్తుతం నెల 13వ తారీఖున తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం 13వ తారీఖున నల్లగొండ కేంద్రంగా భారీ కార్యక్రమం చేపట్టాలి కోసం పోరాడాలని నిర్ణయం నిద్రపోయారు అనేటువంటి సందర్భంతో ఈరోజు సిపిఎం నేత సూటిగా ప్రశ్నించారు. ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యతోటి బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం కూడా ఖమ్మం సిపిఎం కార్యాలయానికి వచ్చినటువంటి తమ్మినేని వీరభద్రం తీవ్రమైనటువంటి అంశాలు కూడా ఆ పాలక వర్గం, ప్రధానంగా అప్పుడున్నటువంటి పాలక వర్గం ప్రస్తుతం కొంత బీజేపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలక వర్గానికి సపోర్ట్ చేయాల్సింది పోయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖజానా మొత్తం ఖాళీ చేసినటువంటి పాలక వర్గం ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాన్ని అమలుకు ప్రస్తుతం అడ్డుగా ప్రధానంగా ఖజానా ఖాళీ అయినటువంటి అంశం ఏదైతే ఉందో, అటు బీఆర్ఎస్ పాలకవర్గం చేసిన వైఫల్యాలు, ఏదైతే ప్రజా వ్యతిరేక ధోరణి, నియంత్రితమైన ధోరణి, ప్రజా ఉద్యమాలు అణచివేసే ధోరణి ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పాలక వర్గాన్ని కూడా ఓడించి ప్రజలందరూ కాంగ్రెస్ పట్టం కట్టారు. ఇదే నేపథ్యంలో పాలకవర్గానికి చెందినటువంటి నేతలు ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాన్ని కూడా తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. అంటే పెళ్లి మంత్రాలు ఒకేసారి కూడా అదే సందర్భంగా పెళ్లి మంత్రాలు జరుగుతుంటేనే మరోవైపున తద్దిన మంత్రాలు జరుగుతాయా అనేటువంటిది కూడా ఆ రకమైనటువంటి సూటిగా బీఆర్ఎస్ కి ప్రశ్నించారు. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, బీఆర్ఎస్ ఓటమికి సంబంధించిన అంశాలు. రైట్ ఉపేందర్, అయితే ఆయన చెప్పినట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసే ఉండాలన్న మాట ప్రకారం రేపు 16వ తారీఖున జరగబోయే దేశవ్యాప్తంగా సమ్మెకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి సాంఘీభావం తెలుపుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సపోర్ట్ ఇస్తుంది అనుకోవచ్చా ఖచ్చితంగా? ఎస్ వరుణ్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఐఎన్టీయూసీ సంఘం, సిఐటియు, ఇతర ఐఎఫ్టియు, ఇతర ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ మినహా అన్ని పార్టీలను, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఫిబ్రవరి 16వ తారీఖున భారీ ఎత్తున దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె కంటే ముందుగా నల్లగొండ జిల్లాలో ఈ నెల 13వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమం పట్ల చాలా కీలకమైనటువంటి పరిణామాలు, కామెంట్స్ కూడా ప్రధానమైనటువంటి సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం చేశారు. కృష్ణ జలాల విషయంలో ఎవరు రాజకీయం చేయొద్దు, కేవలం రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంశాల్లో కూడా అన్నిటి కూడా లిటిగేషన్స్ పెట్టి అటు బీజేపీ బలపడేందుకు కోసం, పార్లమెంట్ లో లబ్ధి పొందేందుకు కోసం కూడా కుట్ర చేస్తుంది.
దాంట్లో భాగంగానే రకరకాల వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉంది. ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి అని చెప్పేసి కూడా కీలకమైన అంశాలు చేశారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఈ నెల 13వ తారీఖు నల్గొండ కేంద్రంగా ధర్నా చేయాలని చెప్పేసి ప్లాన్ చేసిందో, అదే నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఆ రకమైన ప్లాన్ చేసి కృష్ణా జలాల విషయంలో వివాదాన్ని ముందు తీసుకెళ్లేందుకు కోసం కృషి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడ బీజేపీని ఏమాత్రం కూడా ఈ రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఎత్తుగడల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని యాక్సెప్ట్ చేయొద్దు, రిజెక్ట్ చేయాలని చెప్పేసి అని కూడా ప్రధానమైనటువంటి అంశాలు కూడా చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నేపథ్యానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ పాలక వర్గం గతంలో చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చేందుకు కోసం కాంగ్రెస్ పట్ల కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో సిపిఎం నేత మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు నీటి జలాలు ఎక్కడ కూడా రిజర్వాయర్ నీటి జలాలు లేవు, ప్రాజెక్టు నీటి జలాలు లేవు. కాబట్టి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి యోచించాలి. నాగార్జున సాగర్ నుండి ప్రధానంగా అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ లోకి నీటిని తక్షణం విడుదల చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇటీవల కాలంలో పాలేరు నియోజకవర్గంలో జరిగినటువంటి పాలేరు రైతులు ఎవరైతే ఉన్నారో నీటి కోసం అక్కడ ఉన్నటువంటి గేట్లు ఎత్తేసి లాక్ తీసి నీటిని విడుదల చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వేసంగి నారు ప్రధానమైనటువంటి వేసంగి దాదాపు 6,000 ఎకరాలు పండుతా ఉంది. అదే నేపథ్యంలో 1,225 చెరుకు పండుతా ఉంది. ఇక్కడెక్కడ కూడా ప్రస్తుత పాలక వర్గం కూడా ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి నీటి విడుదల చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా అటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా కలిసి ప్రజలకు అవసరమైనటువంటి నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా రైతులకు అవసరమైన నీటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా కీలకమైనటువంటి అంశాలు కూడా డిమాండ్ కూడా లేవనెత్తారు. ఏడేళ్ల రైతుల పక్షాన సిపిఎం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి సిపిఎం నేత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అటు బీఆర్ఎస్ అటున్నటువంటి ప్రధానమైనటువంటి 3 పార్టీలకు సమన్వయంతో వ్యవహరిస్తూ సలహాలు తీసుకుంటూ పౌరున్నటువంటి ప్రజాస్వామ్య పరిష్కారం దిశ అడుగులు లేకపోతే రానున్న రోజుల్లో చేస్తామని చెప్పేసి కూడా తీవ్ర ప్రభుత్వాలని హెచ్చరించినట్టు సందర్భం కూడా కనబడతా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ఉపేంద్ర. అదే చూసుకున్నట్లయితే ఈ నెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెను సిపిఐ చేయబోతుంది. సో ఈ విధంగా తమ్మినేని వీరభద్రం గారు అయితే పిలుపునిచ్చారు. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా సపోర్ట్తో ఈ నెల 16వ తారీఖున కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీలలో తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన విభజన హామీలు ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చుకునే దిశగా ఇదంతా జరగబోతున్నట్లయితే మనం తెలుస్తాం. చూద్దాం 16వ తారీఖున ఏ విధంగా ఉండబోతుందో.